ఎవరు వస్తున్నారా? రమేష్ గారు, శ్రీమన్ రాలా? శ్రీమన్ రాలేదు. శ్రీమన్ సగం సినిమా డైరెక్ట్ చేశాడు ఈ సినిమాని. యాక్చువల్గా మీరు తను క్లాప్స్ కొట్టాలి. అంటే నా టీంలో అలాంటి ప్యూర్ ఒక సోల్, ఒక అంత ప్యూర్ సోల్ ఎవరు ఉండరు నా టీంలో. అంటే చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఉందా, ఆ సీన్ తనే డైరెక్ట్ చేశాడు. ట్రక్ ఎపిసోడ్ తనే ఎగ్జిక్యూట్ చేశాడు. ఇంకా చాలా మీకు ఈ సినిమాలో సెకండ్ యూనిట్ షార్ట్స్ అన్నీ 30% ఉంటాయి. ఆల్మోస్ట్ 30-40% సినిమా శ్రీమన్ డైరెక్ట్ చేశాడు. యాక్చువల్గా డైరెక్టెడ్ బై సుకుమార్ అండ్ శ్రీమన్ వేయాలి, పొరపాటు నా పేరు వేసుకున్నాను నేను. పెద్ద ప్రసాద్ లొకేషన్ డైరెక్టర్. ఈ సినిమాలో ఏ లొకేషన్ తీసుకున్నా, ఏ బ్యూటిఫుల్ యాంగిల్ ఉన్నా, ఒక మంచి ఫ్రేమ్ ఉన్నా అది మా పెద్ద ప్రసాద్ చెందుతుంది. నేను చెప్తాను కదా, మీరు అతిశక్తి అనుకోకపోతే ఇక్కడ ఒక్క సుకుమార్ కాదు, ఇంతమంది సుకుమార్లు. సో ఈచ్ అండ్ నేను ప్రతి ఒక్కరికి డైరెక్టర్ అని పేరు ఇవ్వచ్చు. ఇక్కడ మాకు సెట్లో మేము చేస్తున్నప్పుడు ఒక్క సుకుమార్ ఉండడు, ఎవరిబడి ఈజ్ అ డైరెక్టర్. బట్ అట్లా బిహేవ్ చేస్తారు. వీళ్ళలో ఏ ఒక్కటి సినిమా చేసినా అద్భుతంగా తీయగలడు. అదృష్టం నా టీంలో ఉన్న అదృష్టం ఏంటంటే ఐఎమ్ వెరీ ఓపెన్. ఇందులో ఎవ్వరు ఒక సినిమా తీసినా కానీ అద్భుతంగా తీయగలరు. మీరు ఈజీగా కళ్ళు మూసుకుని మంచి కథ చెప్తే డైరెక్షన్ ఇచ్చేయచ్చు వాళ్ళందరికీ, ఇచ్చేయచ్చు. అదే మోహన్ చిట్టేటి ఇగో, వీడు చిన్నవాడు అమాయకం కనిపిస్తున్నాడు కానీ దొంగ. అంటే వీడు ఒక డైలాగ్ని స్లాంగ్లో చెప్పాడంటే మొత్తం సినిమాలో స్లాంగ్ అంతా వీడిదే. ఆ స్లాంగ్ అంటారు కదా, అడిక్షన్ అంటారా, ఆ ఇంగ్లీష్ పదం నాకు తెలియదు కానీ ఒక డైలాగ్ ఇస్తే ఆ స్లాంగ్లో చెప్తాడు. మరి ఎంత బ్యూటిఫుల్గా కుదురుద్ది అంటే చాలా ఇష్టం బన్నీ గారికి వీడంటే. అందుకని నీకు స్లాంగ్ ఇన్స్ట్రక్టర్ అని పేరేసినట్టున్నాం కదా నీకు. ఓ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ చిన్నప్రసాద్ రాలేదా? శివ చిన్నప్రసాద్ రాలేదురా? సో సినిమాకి ఏంటంటే సినిమా సంబంధించి ఒక రైటింగు ప్లస్ పోతే ఒక సినిమాటోగ్రఫీ ఇవే ఇంపార్టెంట్ అనుకుంటారు. కానీ బ్యాక్గ్రౌండ్లో వేరే మెటీరియల్ అంతా జరుగుతుంటుంది, బ్యాక్గ్రౌండ్ అంతా. సో చిన్నప్రసాద్ అని తను అండ్ శివ వీళ్ళిద్దరూ దే రైట్ ద బ్యాక్గ్రౌండ్. నేను ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ వైపు ఒక్కసారి కూడా చూడలేదు, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఏంటని ఎప్పుడు చూడలేదు. దే రైట్ ద బ్యాక్గ్రౌండ్ క్లియర్లీ. సో ఎప్పుడు కంటిన్యూస్ కష్టపడతారు వీళ్ళందరూ. ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల బ్యాక్గ్రౌండ్ ఉండిపోతారు కానీ వాళ్ళు చేసే కష్టం నాకు తెలుసు. థ్యాంక్ యూ శివ, అలాగే వాడుకుని ఉంటే బాగుండేది. సారీ. అండ్ కల్కి కమా, అరే సారీ రా పిల్లవుతుంది కల్ ఆల్రెడీ. ప్రశాంత్ని శ్రీకాంత్ ఇప్పుడు ఇద్దరు కలిసి వర్క్ చేస్తుంటారు ఈ సినిమాలో. అంటే శ్రీకాంత్కి చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను ప్రశాంత్ లేకపోతే డిస్కస్ చేయను, ఎందుకంటే ప్రశాంత్ ఫేస్ నాకు హ్యాపీ అనిపిస్తుంది. వాడు ఏం చెప్పినా అది ఇది కరెక్ట్ సార్, ఇది బాగుంది అని ఇప్పుడు చెప్తూ ఉంటాడు. ఈ స్టోరీ డిస్కషన్స్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ రా, చాలా బాగుంది. థ్యాంక్ యూ, లవ్ యూ. ఓకే. కల్కి ఈ అంటే ఇంతమంది పరిచయం చేస్తున్నాడు బికాస్ నేను రైటింగ్లో డైరెక్షన్ అంటే అందరూ కూర్చుంటాం, మేము అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటాం. ఇట్స్ నాట్ మై ఈ మొత్తం ఈ సక్సెస్ అంతా ఒక సుకుమార్ అని చెప్పక్కర్లా. సుకుమార్ అనే వాడికి సెపరేట్ అస్తిత్వం లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. మేము అందరం కలిపే సుకుమార్. ఇది మీరు ఎగ్జాగరేషన్గా చెప్తారనుకుంటారు, బికాజ్ మీరు ఏదో ఊరికే చెప్తాను అనుకోవచ్చు, కానీ దిస్ అ ట్రూత్. మీరు నా టీంతో ఉంటే కనుక మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు ఎవరు వచ్చినా. సో ఇట్లా ప్రవీణ్, వెంకట్, అలాగే కల్కి కూడా మొత్తం స్క్రిప్ట్ సంబంధించి చూసుకోవడం కానీ, డిస్కషన్ కానీ, తొలక వెర్షన్ రాయడం కానీ. థ్యాంక్ యూ కల్కి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ పవన్, అరే నేను పెట్టాల్సి వస్తాను మీ అందరికీ. వీడు భయంకరమైన ఫ్యాన్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్ అంటే నా దగ్గరికి వస్తే ఎక్కడ నాకు అభిమానం పోద్దు అని చెప్పి తీసుకోవాలి. చాలా రోజులు కూడా తిరిగితే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఏం తీసుకోలేదంటే, దూరం చూసినప్పుడు నేను చాలా బాగా అనిపిస్తాను, దగ్గరికి వచ్చినప్పుడు నాకు చండాలం తెలుస్తుంది, నేను ఎలా బిహేవ్ చేస్తాను, నేను తుమ్ముతాను, దగ్గుతాను, ఇవన్నీ తెలుస్తాయి, తాగుతాను, అన్నీ తెలుస్తాయి అని చెప్పి దగ్గర తీసుకోవాలా. కానీ స్టిల్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్గా ఇంకా ఉందరా మిగిలిపోయిందే ఉన్నా. సో తను మొత్తం కంటిన్యూటీ చూసుకుంటాడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కంటిన్యూటీ అంటే అది మామూలు విషయం కాదు, బికాజ్ ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందో. ఒకసారి హీరో చెయ్యలా అంటే ఇంకోసారి హీరో చెయ్యలా అనొచ్చు. సార్ మీరు చేయలేదని చెప్పాలి, చాలా కష్టపడాలి. నాట్ హీరో ఐమ్ టెలింగ్, ఎవ్రీ ఆర్టిస్ట్, ప్రతి ఆర్టిస్ట్ కూడా. అండ్ ఈ సినిమా జరుగుతున్నప్పుడే మధ్యలో చెప్పాడు, సార్ ఏం చెప్పారను సార్ చెప్పు. ఈ సినిమా వేరే లెవెల్ ఉంటుంది సార్, ఎవరి లెవెల్ అవసరం లేదు, ఇది వేరే సినిమా అంతే. ఈ ఫిగర్స్ ముందే ఊహించాడు తను.
మొత్తం ఇండియాలో వచ్చే ఫిగర్స్ అని ముందే చెప్పాడు నాకు యాక్చువల్గా. సార్ ఈ గోస్ టు వేరే లెవెల్ సార్ ఈ సినిమా వెళ్తుంటే, బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అదే రేంజ్లో ఉంది. ఏ సీను తగ్గట్లేదు, ప్రతి సీను కూడా మీరు మొత్తం ప్యాక్ చేస్తున్నారు. ఇది ఎక్కడ ఏ సినిమా ఈ సినిమా తప్పు చేశారని ముందు నుంచి చెప్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ పవన్.